మంత్రివర్గ విస్తరణపై కదలిక వారం 10 రోజుల్లో కొలుకు వచ్చే ఛాన్స్ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బెర్తులపై హైకమాండ్ తర్జన భర్జన సీఎం రేవంత్ సీఎం పిసిసి చీఫ్ భిన్నాభిప్రాయాల సేకరణ ఇద్దరు అభిప్రాయాల సేకరణ ప్రస్తుతం నలుగురితో విస్తరించే యోతన తెరపైకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు వాకటి శ్రీహరి ముదిరాజ్కు చోటు టీపీసీసీ తొలిత వర్కింగ్ ప్రెసిడెంట్లు అధికార ప్రతినిధుల నియామకం ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల నియామకానికి మరికొంత సమయం అంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ సర్కార్ పైన ఒక వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయి. ఇప్పటికే 14 నెలలుగా వస్తూ ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 11 మంది మంత్రులతోనే ఈ యొక్క మంత్రివర్గం కొనసాగుతూ ఉంది. ఇంకా దాదాపు 6 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇక తెలంగాణ రాష్ట్రం పైన ఏఐసిసి కూడా ఈ యొక్క విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం మిగిలినటువంటి 6 కూడా మంత్రులు అయితే ఇంకా పరిపాలన ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీ అధిష్టానం వద్ద మరోమారు కదలిక వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణపైన చర్చించారు. ఈ 2 అంశాలపై నలుగురి అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. వారి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి అంశాలపైన కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి అంశంలో అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మంత్రి పదవులను అయితే కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. కానీ ఇప్పటికైతే ఆ యొక్క విషయంలో ఎలాంటి కూర్పు చేయలేదు. కాబట్టి చూద్దాం ఆ వార్త. సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల వారి ప్రాతినిధ్యం తదితరాలను పరిగణలోకి తీసుకొని కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ దఫా విస్తరణలో నలుగురికే ఛాన్స్ ఉండవచ్చని అంటున్నారు. మరో వారం 10 రోజుల్లో ఈ కసరత్తు కొలికి వచ్చే అవకాశం ఉందని, రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధిష్టానం వద్ద జరిగిన సమీక్షలో మాదిగ ఉపకులం కోటా కింద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక వెంకటస్వామి పేరుపై చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరి, లంబాడా వర్గం నుంచి బాలు నాయక్ పేర్లపై ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా బెర్తు రావడానికి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా వాకిటి శ్రీహరికి ఎందుకు బెర్తిస్తారంటే ప్రధానంగా మనము 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వాకిటి శ్రీహరి కాబట్టి ఖచ్చితంగా ముదిరాజులను ప్రసన్నం చేసుకునేటువంటి విషయంలో భాగంగా వాకిటి శ్రీహరికి అయితే బెర్త్ కన్ఫర్మ్ చేయడానికి అవకాశం కనబడతా ఉంది. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ ఖరారైనట్లేనని చెబుతున్నారు. మాదిగ వర్గం నుంచి కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్న ఆయనపై ప్రస్తుతం అనర్హత కత్తిలా వేటాడుతోంది. ఈ నెల 18న సుప్రీంకోర్టు స్పందనను బట్టి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇక వివేక్ వెంకటస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇచ్చి ఉండడంతో ఆయనకు మరి ఖచ్చితంగా అటు వినోద్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇటు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కూడా వారి అన్నదమ్ములు ఇద్దరు కూడా అదే ప్రయత్నాలలో ఉన్నారు. మరి ఎవరికి కూడా రాదు అనేటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే పెద్దపల్లి ఎంపీ ఒకటే కుటుంబం నుంచి ఉన్నారు, ఇటు చెన్నూరు ఎమ్మెల్యే ఒకటే కుటుంబం నుంచి ఉన్నారు, మరొక వైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే, ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రము వీళ్ళది కూడా కుటుంబ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కూడా అనాల్సి వస్తుంది. కాబట్టి కుటుంబ పాలనకు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ప్రేమ్ సాగర్ రావు వివేక్ గట్టి పోటీ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మద్దతుతో ఆయన తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పి సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలు నాయకుల పేర్లపై నిర్ణయం తీసుకునే విషయంలో అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది. ఎస్టీ లంబాడ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఆ వర్గంలో సీనియర్గా బాలు నాయకే కనిపిస్తున్నారు. అయితే అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ మేరకే రాజగోపాల్ రెడ్డి పార్టీలో తిరిగి చేరారని, ఆ హామీని నెరవేర్చాలంటూ ఆయన పట్టుబడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడం, జిల్లాకు చెందిన బాలినాయకు రేసులో ఉండడంతో వారిద్దరిపై అధిష్టానం తర్జన పడుతుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి టి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక మల్రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అది కేబినెట్ హోదాకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అతనికి అదే ఇవ్వడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మరి ఏం జరుగుతుందనేది ఇక కొద్ది కాలం అయితే వేచి చూడాల్సిందే. ఇక హామీలు, సామాజిక సమీకరణలు, రేవంత్, బట్టి, మహేష్ గౌడ్ అలాగే ఉత్తమ్ల అభిప్రాయాలతో ముడిపడి ఉన్నందున జటిలంగా ఉన్న వాటిని పెండింగ్లో పెట్టి ఈ దఫా విస్తరణలో నలుగురినే తీసుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ అధికార ప్రతినిధులను అధిష్టానం వారం రూపే ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి 3 పేర్ల చొప్పున అధిష్టానానికి రేవంత్, బట్టి, మహేష్ గౌడ్, ఉత్తమ్ ఇచ్చినట్టు తెలిసింది. రెడ్డి, ఎస్సీ, మాదిగా, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఇక ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మచ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేర్లను పరిశీలనకు ఇచ్చారు. ఇక ఎస్సీ మాదిగ వర్గం నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక లంబాడ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లాయ నాయకుల పేర్లు పరిశీలిస్తున్నారు. ముస్లిం మైనారిటీల నుంచి ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, పార్టీ నేత ఫహీం ఖురేష్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొంత కదలిక రానున్నటువంటి అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒకవేళ అన్నిటినీ కనుక జమాయించి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అలాగే పార్టీకి సంబంధించినటువంటి పదవులు, దాంతో పాటుగా వేలాది మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినట్టు ఉంటే ఈ 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఎంతో కొంతమందికి దక్కుతుంది. వాళ్ళు పదవిలో కొనసాగితే వాళ్ళకు ఆర్థిక భరోసా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేటెడ్ పదవులకు కూడా ఎంతో కొంత శాలరీస్ కూడా పేమెంట్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళే ఆ యొక్క జీతభత్యాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఆర్థిక భరోసా దక్కేది. కానీ 14 ఏళ్ళుగా ఈ యొక్క ఎదురు చూపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కేవలం 37 కార్పొరేషన్లు మాత్రమే నింపినటువంటి ఆ యొక్క సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని కమిషన్లు కూడా ఖాళీగా కనబడతా ఉన్నాయి. ఆ కమిషన్లను కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా మార్కెట్ కమిటీలు కానివ్వండి, ఇటు గ్రంథాలయాలు కానివ్వండి, దాంతోపాటుగా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు అన్నింటిని కనుక భర్తీ చేస్తే దాదాపు 3500 నుంచి 3800 మందిని అకామిడేట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది పార్టీకి మేలు చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క పని చేయాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే కోరుతూ ఉన్నారు. మరి ఏం చేయాలి, ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఎట్లా ముందుకు వెళ్తారు ఏంటి, రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఇటు మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, దాంతోపాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క పదవుల విషయంలో కానివ్వండి, అన్నింటి కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకుంటే మాత్రము ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుంది. దాంతోపాటుగా వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంతో కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఆ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.